బంగారుకొండ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ అయిపోదామా గుడికి? ఇది మన ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్. నాగప్రతిష్ఠ గురించిన డీటెయిల్స్ అడిగారు కదా, చెప్తాను. మార్నింగ్ 6 కంతా వచ్చేయాలి గుడికి, హోమం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలిద్దరిని లేపిస్తే మా ఆయన స్నానం చేపించారు. ఇంకా నేను రెడీ చేస్తున్నా. ఆ బాబుకి డ్రెస్ వచ్చేసి పీకో యాప్లో తీసుకున్నాను కదా, అదే కొంచెం పెద్దగా అవుతుందేమో అని డౌట్ వచ్చింది, కానీ వేసాక పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా క్యూట్గా అనిపించాడు. ఎంత ఫాస్ట్గా చేసినా 6:30 అయిపోయింది. ఇంకా హడావిడిగా పరిగెడుతున్నాం గుడికి, హోమం స్టార్ట్ అయిందేమో అనేసి. వన్స్ పూజ స్టార్ట్ అయితే 9:30, 10 అవ్వచ్చు అన్నారు. అందుకే ఫుల్గా ఫీడ్ చేశాను. ఒకవేళ మధ్యలో ఆకలికి ఏడిస్తే కన్వీనియంట్గా ఉండదు కదా ఫీడ్ చేయడానికి అనేసి కొద్దిగా సేఫర్ సైడ్ ముందుగానే పంప్ చేసి బాటిల్లో ఫిల్ చేసి తీసుకెళ్తున్నాను. లక్కీగా మేము వెళ్ళేసరికి ఇంకా అప్పుడే హోమం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏమంటే ఇది ఇండివిజువల్గా చెయ్యరు. ఆ రోజు ఎవరు నాగప్రతిష్ఠ చేస్తారో అందరికి కలిపి బ్యాచెస్ వైజ్ చేస్తారు. అందుకే ముందే చెప్తారు ఆన్ టైం రావాలని. ఒక్కరు లేట్ అయినా కూడా ఒకరి కోసం అందరూ వెయిట్ చేయలేరు కదా. హోమం అంతా బాగా జరిగింది. ఇంకా హోమం అయ్యాక కలశాలని ఆడవాళ్ళు తీసుకుంటే నాగప్రతిమల్ని మగవాళ్ళు తీసుకొని రావాలి ప్రతిష్ఠ చేసే దగ్గరికి. అంత ముందుగానే రెడీ చేసి ఉంటారు. మేము ఈ డీటెయిల్స్ ఎలా తెలుసుకున్నామంటే గూగుల్లో విద్రాస్వత టెంపుల్ అని సెర్చ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది కదా, ఆ నంబర్ కాంటాక్ట్ అయ్యామంటే పూజ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఈ నాగప్రతిష్ఠ చేయడానికి 23,000 అవుతుందన్నారు. వీళ్ళే నాగప్రతిమలు అండ్ పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తామన్నారు. జస్ట్ పూలు కొన్ని పళ్ళు తీసుకొని రమ్మని అయితే చెప్పారు. ఇంకా ఇది కాకుండా పూజ మధ్యలో కొద్దిగా ఎక్స్ట్రా కూడా పే చేయాల్సి వస్తుంది. అండ్ అకామిడేషన్కి కలిపి మాకు అరౌండ్ 25,000 to 26,000 అయితే అయ్యింది. మొత్తానికి నాగప్రతిష్ఠాపన అయితే చాలా బాగా జరిగింది. ఎటు చూసినా నాగప్రతిమలే. నేమ్ బోర్డు లేదు అంటే మనం ప్రతిష్టాపించిన నాగప్రతిమలేవో కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఇంకా పూజ అయిపోయాక కొన్ని ఫాలో అవ్వాల్సిన నియమాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పూజ అంతా అయ్యేంత వరకు బాబు అస్సలు ఇబ్బంది పెట్టలేదు, పీస్ఫుల్గా పడుకొని ఉన్నాడు. ఇంకా పూజ చేపించిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఊరికి బయలుదేరాము. ఆ రోజు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసింటే పిల్లలిద్దరికి పోలియో డ్రాప్స్ వేపించాము. బెంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక చోట హైవేలో టోల్ దగ్గర లెమన్ టీ చాలా బాగా చేస్తారు. ఎప్పుడు వచ్చినా అస్సలు మిస్ అవ్వము. ఇంకా లెమన్ టీ తాగేసి ఇంటికైతే వచ్చేసాము.